అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మన శ్రావణ మాసాలు ప్రసాదం సిరీస్లో ఈరోజు నేను మనకి ఎంతో ప్రీతికరమైన ఎంతో నచ్చే బ్రహ్మాండమైన టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోరని చేసి మీకు చూపించాలనుకుంటున్నానండి. చాలామందికి ఈ ఫ్లేవర్ ఎట్లా వస్తుందబ్బా ఎట్లా వస్తుందని మనకి పెట్టేదే ఇంత, దాంట్లో తిని 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 ఆస్వాదిస్తూ తింటూ ఉంటాం కదా. ఇంట్లో చేయడానికి చాలామందికి అది రాదండి. నేను చాలా సింపుల్గా 4 స్టెప్స్లో పెళ్లి కాని ఆడపిల్లల నుండి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో సహా చేసుకునే వంటకం అండి. అంత ఈజీగా మీకు నేను చేసి చూపించేస్తాను. ఈ టెంపుల్ స్టైల్ పులిహోర కోసం కావలసిన పదార్థాలు, చేసుకునే విధానం ఇన్ డీటెయిల్డ్గా మీకు వీడియోలో చేసి చూపించేస్తానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వంటలోకి వెళ్ళిపోదామా? 200 గ్రాముల చింతపండు ఒక అరగంట ముందు నీళ్లు పోసి నానబెట్టుకుందామండి. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, నువ్వులు 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, 4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు. తాలింపు కోసం ఎండుమిర్చి 6, పచ్చిమిర్చి 5, వేరుశెనగ గుళ్ళు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, కొంచెం ఇంగువ, సరిపడినంత తిరమాత్ దినుసులు, చిన్న ముక్క బెల్లం చిరుతీపు కోసం, తాలింపుకు సరిపడా కరివేపాకు. మన టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోరకి ఆ ఫ్లేవర్ మెయిన్గా రావాలంటే నువ్వుల పప్పు నూనె ఖచ్చితంగా వాడి తీరాలి. ఇది గానుగలో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇది దొరకలేదు అనుకుంటే వేరుశెనగ నూనె కూడా వాడుకోవచ్చు. అంతేగాని వంట నూనె మాత్రం వాడకూడదు. వంట నూనె వాడితే మనకి ప్రసాదం పులిహోర ఫ్లేవర్ అనేది రాదు. ముందుగా మిరియాలు, కొంచెం మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఒక్కొక్కటిగా వేసుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకుందాం. ఆవాలు చిటపటమన్నాయండి. కరివేపాకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాలు, నువ్వులు, దినుసులన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు తీసి గిన్నెలో పెట్టుకుందాం. అదే దాకలో నేను గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న చింతపండు నీళ్ళని వేసుకుంటున్నాను. స్టెప్ 1లో దినుసులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టెప్ 2లో మనం చింతపండు ఉడకపెట్టుకుంటూ ఉంటున్నాం. ఈ చింతపండు నేను 200 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇంత పడుతుందని ఏం లేదు. మీరు కలుపుకుంటూ చింతపండు పులుపు చూసుకొని చేసుకోండి. ఎక్కువైనా పర్లేదు, పక్కన తీసుకోవచ్చులే, కానీ తక్కువ అయితే మాత్రం ఇబ్బంది. ఇప్పుడు ఈ చింతపండుని దగ్గరికి వచ్చే వరకు ఉడకపెట్టుకుందాం. రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి. చింతపండు గుజ్జులోనే రాళ్ళుప్పు వేసుకుంటే ఉప్పు అనేది కరిగిపోతుంది. ఒక చిన్న చెంచా వరకు పసుపు వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు దీన్ని సన్నని మంట మీద చింతపండు గుజ్జు మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ దినుసుల మిశ్రమాన్ని వేసుకొని రోట్లో చక్కగా మెత్తగా దంచుకోవాలి. మామూలుగా అయితే ఈ దినుసుల్ని మనం మిక్సీలో వేసుకుంటే ఇంకా పొడిగా అయిపోయి ఆ చిల్లీలు అనేది ఫ్లేక్స్ అనేది కనపడకుండా ఉంటుంది. నేను రోట్లో దంచాను కాబట్టి ఆ మిరపకాయ తొక్కు అక్కడక్కడ కనిపిస్తుంది. దానికి కంగారు పడిన అవసరం లేదు. కానీ రోట్లో దంచుకుంటే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. కానీ వాసనకి ముక్కు అదిరిపోతుందండి. నాకు కూడా మంచి టెంప్టింగ్గా ఉంది. దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు దీన్ని దించేసుకొని 4వ స్టెప్ పైన తాలింపు వేసుకుందాం. ఈ వేడిలోనే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నానండి. వేడికి కరిగిపోతుంది. ఇప్పుడు అన్నం ఉడకపెట్టుకుందామండి. నేను 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను. అన్నం పొడి పొడిగా రావడానికి ఒక 2 చెంచాల వరకు నువ్వుల నూనె వేసుకుంటున్నాను. అన్నం ఉడుకు పట్టింది కదండి. ఇప్పుడు దీన్ని నేను గంజి వార్చుకుంటానండి. గంజి వార్చుకుంటే ఏంటంటే మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది. గంజి వార్చడం వల్ల చూసారా అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. పులిహోరకి ఇలాగ రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వేడివేడి అన్నంలోనే పచ్చి కరివేపాకు రెమ్మలను వేసుకొని
ఉంచండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది అన్నానికి పట్టి బాగుంటుంది. తాలింపు వేసుకోవడానికి పెట్టుకుంటున్నానండి. 1 కప్పు వరకు నూనె పోసుకుంటున్నాను. నువ్వుల పప్పు నూనె, పల్లిపప్పులు వేసుకుంటున్నాను. పల్లిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. నువ్వుల నూనెలో వేయించినప్పుడు పల్లిపప్పులు ఇలాగే నురగొస్తుందండి, కంగారు పడమాకండి. పల్లిపప్పులు కొంచెం వేగిపోయినాయండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఇలా వేయించి పక్కన తీసుకుంటే పులిహోరలో పప్పులు కరకరమంటూ ఉంటాయండి, అందుకే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పులు కూడా అలాగే వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అసలు పులిహోరలో మెయిన్ కింగ్ ఐటమ్ జీడిపప్పేనండి, దీన్ని మాత్రం మిస్ అవ్వమాకండి. తిరగమాత దినుసులు వేసుకుందామండి. మంటను చాలా తగ్గించేసుకొని కాల్చుకుంటున్నానండి నేను. మీరు గ్యాస్ పొయ్యి కాబట్టి సిమ్లో వేసుకొని తాలింపు దినుసులు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. కరివేపాకండి లాస్ట్లో వేసుకుందాం. తాలింపు దినుసులు అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాం పక్కన పెట్టుకొని, ఆ తర్వాత అన్నంలో కలుపుకోవడమే. లాస్ట్లో ఇంగు వేసుకుందామండి, 1 అర చెంచా వరకు. అన్నం చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ కరివేపాకు ఆకులను తీసి పక్కన పెట్టేయచ్చు, ఫ్లేవర్ దిగిపోయి ఉంటుంది. పులిహోరని ఎప్పుడు ఎక్కువ శాతం చేత్తో కలుపుకోండి, అప్పుడు అన్నీ చక్కగా పట్టేస్తాయి అన్నానికి. ఇప్పుడు చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాం అన్నంలోకి. తల్లి నానా రాణి గుమగుమలాడుతుంది తల్లి పులిహోర. అట్లా ముక్కు తగలాలి తల్లి. ఏదైనా తినే ఐటమ్ ఏదైనా అలా ముక్కు తగలంగానే ముక్కు వాసన ఇలా మన గొంతులోకి వెళ్ళగానే నోట్లో నుండి లాలాజలం పుట్టుకొచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా తినాలని కోరిక పుట్టింది. కానీ పులిహోర చాలా బాగుంది తల్లి, కలర్ఫుల్గా చూస్తే. అదిరింది తల్లి. బాగుందా? బాగుందంటే బాగుంది, చాలా బాగుంది. చాలామంది నా బస్సు ప్రయాణంలో చేసేటప్పుడు ఆ పులిహోర పొట్లాలు ఓపెన్ చేసి తింటూ ఉంటారు. వాళ్ళు తినేటప్పుడు ఏ స్మెల్ అయితే వచ్చిందో సేమ్ అదే స్మెల్. ఏంటమ్మా అంత స్పెషాలిటీ ఇందులో? ఈ దినుసులన్నీ వేయించాను నాన్న. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేయించి ఆ పొడి ఇందులో కలిపా. మామూలుగా మనం చింతపండు పులిహోరలో మామూలు పులిహోర అయితే ఇది కలపం. ఇప్పుడు ప్రసాదం పులిహోర కంటే అదే డిఫరెన్స్. మనకి స్మెల్ అంత గుళ్ళో వచ్చినట్టు వస్తుంది కదా, ఆ స్మెల్ రావాలంటే ఆ పొడే, ఆ దినుసులన్నీ పొడి చేసి ఆ అన్నంలో కలపాలి.
మ్మ్. మ్మ్. అద్భుతం తల్లి, మహా అద్భుతం, చాలా బాగుంది. అబ్బా, పులిహార అంటే మాటలతో తీసిబాకండి, చాలా బాగుంది. ఇలా మా అమ్మాయి చేసినట్టు మీరు కూడా అదే కొలతల ప్రకారం మీరు కూడా చేసుకొని తిని చెప్పండి. ఎవరైనా నూతనమైన వారు ఎవరైనా మా ఛానల్ చూస్తూ ఉంటే మీ ప్రేమతో మమ్మల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు అన్నీ మేము చేసే అన్నీ మీకు వస్తాయి. మరి ఒక వీడియోలో మరలా కలుసుకుందామండి. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్.